ఈరోజు దేవుడు ఒక విభిన్నమైన రీతిలో తన సందేశము ద్వారా మీతో మాట్లాడబోతుంటున్నాడండి. ఈరోజు మనకు సందేశం ఏంటిదంటే, నీ జీవితంలో కోల్పోయిన సమస్తమును నీవు తిరిగి పొందగలవు. వాట్ ఆల్ యు లాస్ట్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఏదేదైతే కోల్పోయింటున్నావో అవన్నీ కూడా నీవు తిరిగి పొందుకోగలవు. బైబిల్లో చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే దేవుని వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉందండి. ఈలాగున అమాలేకీయులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను, మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు దావీదు యొక్క జీవితమును గురించి మనం ధ్యానించుకోబోతుంటున్నామండి. అసలు ఎందుకు దావీదు తన జీవితంలో సమస్తమును కోల్పోయాడు, తిరిగి ఏ విధంగా దావీదు తాను కోల్పోయిన సమస్తమును తిరిగి సంపాదించుకున్నాడు అనేటువంటి ఒక సందేశమును దేవుడు మీకు అనుగ్రహించాలని ఆశపడుతుంటున్నాడండి. మరి ఈ రోజులలో చూసినట్లయితే మానవుల జీవితంలో ఏదో ఒకటి కోల్పోయి ఉంటున్నారండి. కొంతమంది ఒకవేళ ఆరోగ్యమును కోల్పోయి ఉంటారు, మరి కొంతమంది చూసినట్లయితే విద్యను కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు, మరి కొంతమంది చూసినట్లయితే వారి జీవితంలో ఆశీర్వాదములను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, సేవకులను చూసినట్లయితే అభిషేకమును కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు, మరి కొంతమంది చూసినట్లయితే వారి జీవితంలో వాగ్దానములను కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారండి. అయితే ఈరోజు దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో మాట్లాడబోతుంటున్నాడు. ఏ విధంగా నీవు తిరిగి సంపాదించుకోగలవు, నీవు కోల్పోయినటువంటి వాటిని ఏ విధంగా నీవు తిరిగి పొందుకోగలవు అనేటువంటి ఒక గంభీరమైనటువంటి సందేశము ద్వారా దేవుడు మీతో మాట్లాడబోతుంటున్నాడండి. నీ జీవితంలో తిరిగి పొందుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? ద యాక్షన్ ఆఫ్ ఫైండింగ్ సంథింగ్ స్టోలెన్ బై ఈవిల్. నీ జీవితంలో ఏదైతే సాతాను ద్వారా నీవు కోల్పోయినటువంటి దాన్ని నీవు ఎప్పుడైతే పొందుకుంటావో అదే పొందుకోవడం అండి. దట్ ఈస్ కాల్డ్ రికవరీ. The action of finding something stolen by Satan, or you might have lost something because you have committed sin in your life. నీ జీవితంలో ఒకవేళ పాపము చేసినప్పుడు, లేదా నీ జీవితంలో సాతాను నీ ఆశీర్వాదములను దొంగిలించి ఉండవచ్చు. ఎప్పుడైతే నీవు తిరిగి పొందుకుంటావో అదే సంపాదించుకోవడం. దట్ ఈస్ కాల్డ్ రికవరీ. అదే తిరిగి సంపాదించుకోవడం అంటే అర్థం అండి. డేవిడ్ రికవర్డ్ ఆల్. దావీదు తన జీవితంలో సమస్తమును సంపాదించుకున్నాడు. ఇంతకు దేవుడు ఇవ్వాలి అనుకుంటే ఎలా ఇస్తాడో తెలుసా అండి? వెనెవర్ గాడ్ వాంట్స్ టు గివ్ యూ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్, హీ ఆల్వేస్ గివ్స్ యూ గ్రేటర్ ఇన్ క్వాలిటీ అండ్ గ్రేటర్ ఇన్ క్వాంటిటీ. ఆయన నీ జీవితంలో తిరిగి ఇవ్వాలనుకుంటే ఆయన సంఖ్యాపరంగా అయినా ఎక్కువ ఇస్తాడు, అదే రీతిగా నాణ్యత పరంగా కూడా ఎక్కువ ఇస్తాడండి. ఏదో ఒకటి మాత్రమే ఇవ్వడు, కానీ హీ ఆల్వేస్ గివ్స్ యూ గ్రేటర్ ఇన్ క్వాలిటీ అండ్ గ్రేటర్ ఇన్ క్వాంటిటీ. నీ జీవితంలో సంఖ్యాపరంగా అయినా ఆయన ఎక్కువ ఇస్తాడు, నాణ్యత పరంగా కూడా ఆయన ఎక్కువగా ఇచ్చేటువంటి దేవుడు అంటున్నాడు. తిరిగి బైబిల్లో చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం మనం చూసుకుందాం. 1 Samuel chapter 30 and verse 18. ఈలాగున అమాలేకీయులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చూసినట్లయితే ఈ సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయంలో చూసినట్లయితే చాలా ఆసక్తికరమైనటువంటి విషయములు మనకు కనిపిస్తాయండి. దావీదు జీవితంలో చూసినట్లయితే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ గుండా, లేదా ఒక అనానుకూలమైనటువంటి పరిస్థితుల గుండా ఆ యొక్క దావీదు వెళ్ళినట్లుగా మనం చూడగలము. కారణం ఏంటిదంటే, దావీదు దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క 600 మంది సైనికులు అందమా, లేదా ఆ యొక్క 600 మంది దావీదు దగ్గర ఉన్నటువంటి ఒక బృందము లేదా గుంపు అనబడినటువంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వారి చేతులలోకి రాళ్ళు తీసుకొని దావీదును చంపడానికి సిద్ధపడ్డారండి. ఇంతకు ఇక 600 పీపుల్ ఎవరంటే, ఈ యొక్క 600 మంది ఎవరో తెలుసా? ఎవరైతే సౌలు మీద ఉన్నటువంటి అభిషేకము తొలగిపోయి దావీదు మీదకి ఆ యొక్క అభిషేకము వచ్చను అని గుర్తించినటువంటి వాళ్ళండి. ప్రియమైన వాళ్ళరా, దే ఆర్ సో ప్రెషస్ పీపుల్. వాళ్ళు చాలా ప్రశస్తమైనటువంటి వాళ్ళండి. నీ జీవితంలో కూడా ఏ దైవ సేవకుల మీద అయితే అభిషేకం ఉందో అని నీవు గుర్తించగలిగితే నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలవు అని నేను ప్రభు సన్నిధిలో చెప్తున్నానండి. సరే, బైబిల్లో చూసినట్లయితే దావీదు జీవితంలో ఏం జరిగిందో తెలుసా? ఒకానొక దినమున
దావీదు తన యొక్క బృందం అంతా కూడా ఆ యొక్క సిక్లగు అనేటువంటి ప్రాంతముకు వచ్చారు. ఎప్పుడైతే ఆ యొక్క వారి ప్రాంతమునకు వచ్చారో బైబిల్లో చూసినట్లయితే వ్రాయబడింది కదా, అమాలేకీయులు అనబడినటువంటి వాళ్ళు వచ్చి దావీదు దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క సంపాదన అందమా లేదా సిక్లగులో ఉన్నటువంటి పశువులను బైబిల్లో చూసినట్లయితే వారి యొక్క భార్యలను, వారి కుమారులను, వారి కుమార్తెలను, వారికి కలిగిన సమస్తమును అండి వాళ్ళు దోచుకొని వెళ్ళిపోయారు. ఒక భయంకరమైనటువంటి స్థితిగతులలోనికి ఆ యొక్క దావీదు వారి యొక్క బృందం అంతా వచ్చేసారండి. బైబిల్లో రాయబడింది కదా, ఆ యొక్క దావీదు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎలుగెత్తి ఏడవడం ప్రారంభించారు. బైబిల్లో రాయబడింది వారికి శక్తి లేనంతగా వాళ్ళు ఏడ్చారంట అండి. అంటే అంత భయంకరమైనటువంటి దుఃఖంలోనికి వాళ్ళు వెళ్ళిపోయినట్లుగా మనం చూడగలం. ప్రియమైన వాళ్ళరా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి కదా, లేదా ఎంత జటిలమైనటువంటి పరిస్థితి కదా అండి. తన దగ్గర ఉన్నటువంటి తన సొంత ప్రజలు, ఏ ప్రజలైతే దావీదు మీద ఉన్నటువంటి అభిషేకమును గుర్తించారో వాళ్ళే ఇప్పుడు రాళ్ళు తీసుకున్నారు దావీదును చంపడానికి. ఇంతకు దావీదు ఏం పాపం చేస్తాడో మనం చూస్తామండి. బైబిల్లో చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 2వ వచనం మనం చూసుకుందాం. 1 Samuel chapter 28 and verse 2. దావీదు, నీ దాసుడైన నేను చేయబోవు కార్యం ఏదో అది నీవు ఇప్పుడు తెలుసుకొందువనెను. ప్రియమైన వాళ్ళరా, ఎంత భయంకరమైనటువంటి తప్పు చేశాడో తెలుసా? మిస్టేక్ కూడా కాదు, అతడు చేసింది బ్లండర్ అండి. అంటే ఒక భయంకరమైనటువంటి తప్పు ఇక దావీదు చేశాడు. ఏం జరిగిందో తెలుసా? బైబిల్లో రాయబడింది కదా, ఎప్పుడైతే సౌలు దావీదును వెతకడం ప్రారంభించాడో, ఎప్పుడైతే సౌలు దావీదును చంపడానికి ఆ యొక్క దావీదును తరమడం ప్రారంభించాడో, దావీదు తనను తాను రక్షించుకోవడానికి ఆ యొక్క ఫిలిష్తీయుల ప్రాంతంలోకి వెళ్ళిపోయాడండి. ఫిలిష్తీయుల రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడంటే, ఈ ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళినట్లయితే ఇక సౌలు తనను వెతకడం ఆపేస్తాడు, లేదా తన వెంబడి రాడు అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతోనే ఆ యొక్క ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళాడు. సరే అండి, దాంట్లో ఏమైనా తప్పు ఉందా అంటే, రెండవదిగా మీరు చూసినట్లయితే వాక్యంలో రాయబడింది కదా, ఏమంటున్నాడో తెలుసా? నీ దాసుడైన నేను చేయబోవు కార్యము ఏదో అది ఇప్పుడు నీవు తెలుసుకొందువనెను. ప్రియమైన వాళ్ళరా, ఎంత భయంకరమైనటువంటి విషయం కదా. దేవుడు దావీదుని ఎందుకు ఏర్పరచుకున్నాడో తెలుసా అండి? దేవుని యొక్క యుద్ధములు చేయడానికి. ఎక్కడో ఆ యొక్క అడవిలో పశువులు కాచుకుంటున్నటువంటి దావీదును ఆ యొక్క యెషై ఇంటిలో ఆ యొక్క సమూయేలు ద్వారా దేవుడు అభిషేకిస్తే, ఒక ఇశ్రాయేలును రక్షించేటువంటి వ్యక్తిగా దావీదును అభిషేకిస్తే, ఈ దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ యొక్క ఆకీషు రాజు అండి. ఎవరు ఆ యొక్క ఆకీషు రాజు? ఫిలిష్తీయులకు రాజుగా ఉంటున్నాడు. ఆ యొక్క ఫిలిష్తీయుల రాజుతో అంటున్నటువంటి మాట, నీ దాసుడైన నేను చేయబోవు కార్యము ఏంటో అది ఇప్పుడు నీవు తెలుసుకుంటావు. ఆ కార్యం ఏంటో తెలుసా? బైబిల్లో రాయబడింది కదా, ఒకానొక సమయంలో ఫిలిష్తీయులకు ఇశ్రాయేలుకు యుద్ధము జరిగేటువంటి సమయం వచ్చిందండి. బైబిల్లో రాయబడింది కదా, దావీదు తానంతకు తాను తెలియకుండానే బై మిస్టేక్ ఆ యొక్క ఇశ్రాయేలుతో యుద్ధము చేయడానికి వెళ్ళాడు. ఆ యొక్క ఇశ్రాయేలుతో యుద్ధము చేయడానికి సిద్ధపడ్డాడు. అంటే దావీదు ఇశ్రాయేలును రక్షించడానికి దేవుడు దావీదుని అభిషేకిస్తే, దేవుడు దావీదుని ఏర్పరచుకుంటే, దావీదు చేసిన పాపం ఏంటో తెలుసా? తనకు తెలియకుండానే ఇశ్రాయేలులతో యుద్ధము చేయడానికి సిద్ధపడ్డాడండి. అందుకే అంటున్నాడు, నీ దాసుడైన నేను. ఆ యొక్క ఆకీషు రాజును చూసి అంటున్నటువంటి మాట, ఓ ఆకీషు రాజా, నీ దాసుడైన నేను. ఒక అన్యుడైనటువంటి ఒక ఆకీషునకు తనను తాను దాసుడిగా ఏర్పరచుకోవడం మాత్రమే కాదు, దేవుని బిడ్డలతో యుద్ధము చేయడానికి వెళ్ళాడండి. దావీదు చేసిన భయంకరమైనటువంటి పాపము, ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఓర్చుకోలేకపోయాడండి. ఇంకా ఏం జరిగిందో తెలుసా? బైబిల్లో చూసినట్లయితే ఆ యొక్క ఫిలిష్తీయులు అనబడినటువంటి వాళ్ళు ఆకీషు రాజు దగ్గర ఉన్నటువంటి ఫిలిష్తీయుల సర్దారులు అని రాయబడి ఉందండి. ఆ యొక్క ఫిలిష్తీయుల సర్దారులు ఏమంటారో తెలుసా? ఓ ఆకీషు రాజా, ఈ దావీదు ఎవరో నీకు తెలియదా? ఈ ఫిలిష్తీయుడైనటువంటి గొల్యాతును చంపినవాడు ఈ దావీదే కదా. ఆ యొక్క సింహమును చంపినవాడు ఈ దావీదే కదా. ప్రియమైన వాళ్ళరా, వాళ్ళు అంటున్నటువంటి మాట, ఎప్పుడైతే మన ఫిలిష్తీయుడైనటువంటి గొల్యాతును చంపాడో ఆ యొక్క ఇశ్రాయేలు అన్నారు, ఆ యొక్క సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అని చెప్పబడినటువంటి దావీదు ఇతడే కదా. ఒకవేళ యుద్ధములో ఈ దావీదు వారి వైపు వెళ్ళి మనల్ని చంపనైనా చంపుతాడు, ఇతడు మనతో వచ్చుట మంచిది కాదు. ప్రియమైన వాళ్ళరా, ఒక అన్యులు
ఒక ఫిలిస్టీయులు అనబడినటువంటి వాళ్ళు దావీదు మీద ఉన్నటువంటి అభిషేకం ఏందో వాళ్ళు గుర్తించాలండి. అయితే దావీదు గుర్తించలేక దేవుడి బిడ్డలతో యుద్ధము చేయడానికి సిద్ధపడ్డాడు. ప్రేమైన వాళ్ళరా, దావీదు చేసినటువంటి పాపము అదే అండి. నీ జీవితంలో కూడా నీవు ఎప్పుడైతే దేవుడికి వ్యతిరేకంగా పాపము చేస్తావో, నీవు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా పని చేయడం ప్రారంభిస్తావో, దేవుని ఆజ్ఞలను నీవు తిరస్కరించడం ప్రారంభిస్తావో, నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? ఏ విధంగా అయితే దావీదు జీవితంలో ఆ యొక్క అమాలేకీయులు ఏ విధంగా అయితే దోచుకొని పోయారో, వారి దగ్గర ఉన్నటువంటి కుమారులు, కుమార్తెలు, పశు సంపద, వారి భార్యలు సమస్తము తీసుకొని వెళ్ళిపోయారండి. ఇన్ ద సేమ్ వే నీ జీవితంలో దేవునికి ఎప్పుడైతే నువ్వు వ్యతిరేకంగా పాపము చేస్తావో, ప్రేమైన వాళ్ళరా, నీ దగ్గర ఉన్నటువంటి సమస్తము క్రమముగా నువ్వు కోల్పోవడం ప్రారంభిస్తావండి. ఒకవేళ యవనస్తుడా, నా సందేశం వింటున్నటువంటి వారిలో ఒకవేళ యవనస్తులు అన్నట్లయితే నీ జీవితంలో జ్ఞానము కోల్పోతావు, నీ జీవితంలో విద్యను కోల్పోతావు. ఆ యొక్క విద్య మీద ఉన్నటువంటి ఆసక్తి ప్రక్కకు వెళ్ళడం ప్రారంభిస్తుంది. ఒకవేళ నా సందేశం వింటున్నటువంటి వారిలో ఒకవేళ పెద్దవాళ్ళు ఉన్నట్లయితే, నీవు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా పాపము చేయడం ప్రారంభిస్తావో, ప్రేమైన వాళ్ళరా, ఒకవేళ వృద్ధులు కావచ్చు, యవనస్తులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఈవెన్ చిన్నపిల్లలు కావచ్చు, ఎవరైనా ప్రేమైన వాళ్ళరా, నీ జీవితంలో నీ దగ్గర ఉన్నటువంటిది క్రమముగా నువ్వు కోల్పడం ప్రారంభిస్తావండి. క్రమముగా నువ్వు పోగొట్టుకోవడం ప్రారంభిస్తావు. సరే, ఇంతకు దావీదు ఏం చేశాడో మనం చూద్దాం. బైబిల్లో చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే ఈ విధంగా రాయబడి ఉందండి. నేను ఈ దండును తరుముదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీ వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకుందువు. ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే దావీదు తిరిగి దేవుని దగ్గరికి రావడం ప్రారంభించాడో, బైబిల్లో రాయబడింది కదా, యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా యొద్ద విచారణ చేయగా. బైబిల్లో చూసినట్లయితే దావీదు దేవుణ్ణి అడగడం ప్రారంభించాడు. ఏమని అడుగుతున్నాడో తెలుసా? నేను ఈ దండును తరుముదనా అని యెహోవా యొద్ద విచారణ చేయగా దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? తరుము, నిశ్చయముగా నీ వారందరినీ నువ్వు కలుసుకుంటావు, నిశ్చయముగా నీ వారందరినీ నువ్వు కలుసుకుంటావు. ఒక అద్భుతమైన వాగ్దానము పొందుకున్నాడండి. నీ జీవితంలో కూడా ప్రియమైన వాళ్ళరా, నీవు వాగ్దానములు పొందుకునేటువంటి వాడు అవుతావు. అయితే అనేక సందర్భాలలో వాగ్దానములను నీ జీవితంలో పొందుకుంటావు, కానీ నీ జీవితంలో వాగ్దానములు నెరవేరబడవండి. చాలా సందర్భాలలో ఇక్కడ చూసినట్లయితే దావీదు వాగ్దానము పొందుకున్నాడు, అయితే వాగ్దానము తన జీవితంలో నెరవేరబడింది. కారణం ఏంటిదంటే, మొదటిగా చూసినట్లయితే యెహోవా యొద్ద విచారణ చేయడం ప్రారంభించాడు, దేవుని సన్నిధిలో కనిపెట్టాడు, వాగ్దానమును పొందుకున్నాడు, వాగ్దానము ప్రకారం పని చేశాడండి. బైబిల్లో చూసినట్లయితే వాగ్దానము పొందుకున్న తర్వాత దావీదు ఎటువైపు వెళ్ళాలో తెలియలేదండి. అమాలేకీయులు ఎటువైపు వెళ్ళారో దావీదుకు తెలియదు. ఒకవేళ అరణ్యంలో ఇటు అటు వెళుతున్నాడు. బైబిల్లో చూసినట్లయితే వాళ్ళు వెళ్తున్నటువంటి సమయంలో ఒక ఐగుప్తీయుడు అనబడినటువంటి వాడు కాయిలాగా పడిపోయినాడు, అంటే ఒకవేళ కోమాలోకి వెళ్ళిపోయి ఉన్నాడు. బైబిల్లో చూసినట్లయితే ఆ యొక్క ఐగుప్తీయుడికి వారు ఆహారము, త్రాగడానికి వాళ్ళు నీరు ఇస్తారండి. అయిన తర్వాత మీరు చూసినట్లయితే వాళ్ళు అడుగుతారు, నీవు ఎవరు అంటే, నేను ఐగుప్తీయుడిని, నా యొక్క యజమానుడు నేను అనారోగ్యంలో ఉన్నానని నన్ను ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ప్రియమైన వాళ్ళరా, ఇంతకు ఇక ఐగుప్తుడు ఎవరో తెలుసా? ఎవరైతే ఆ యొక్క దావీదు వారి బృందము లేనప్పుడు ఆ యొక్క అమాలేకీయులు వచ్చి ఆ యొక్క సిక్లగు పట్టణమును కాల్చివేశారో, వారి కలిగినటువంటి సమస్తమును తీసుకొని వెళ్ళిపోయారో, ఆ గుంపులో ఈ ఐగుప్తీయుడు ఉన్నాడండి. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళను మీరు చూడండి, దేవుడు ఎటువంటి ఏర్పాట్లు దావీదుకు చేస్తున్నాడండి. ఎవరైతే ఆ యొక్క సిక్లగు పట్టణమును కాల్చివేశారో, ఎవరైతే దావీదుకు కలిగినటువంటి సమస్తమును దోచుకొని వెళ్ళిపోయారో, దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? వారినే దావీదు కొరకు సిద్ధపరిచాడండి. వారినే దావీదుకు ముందుగా నడిపించి ఆ అమాలేకులు ఎటువైపు వెళ్ళారో ఆ యొక్క ఐగుప్తీయుడు చూపించడం ప్రారంభించాడు. నీ జీవితంలో కూడా ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ నీవు పాపము చేసి, ఒకవేళ దేవునికి నువ్వు వ్యతిరేకంగా తప్పు చేసి, ఒకవేళ నీవు కూడా అరణ్యంలో ఎక్కడో స్ట్రక్అప్ అయిపోయి ఎటువైపు వెళ్ళాలో తెలియక ఒకవేళ కృంగిపోయిన స్థితిలో, ఒక భయంకరమైన గందరగోళంలో ఉంటున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీవు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి నీవు విచారణ చేయడం ప్రారంభిస్తావో, యెహోవా సన్నిధిలో, దేవుని సన్నిధిలో నీవు ఎప్పుడైతే విచారణ చేయడం ప్రారంభిస్తావో, దేవుని బిడ్డ,
నీ కొరకు దేవుడు ముందుగానే ఒక ఏర్పాటు చేసేటువంటి దేవుడు అంటున్నాడు. తిరిగి నీ వారందరిని నువ్వు కలుసుకుంటావు. బైబిల్లో రాయబడింది కదా, నిశ్చయముగా నీ వారందరిని నువ్వు దక్కించుకుంటావు. అమాలేకీయులు ఎవరో తెలుసా? మీరు చరిత్ర చూసినట్లయితే వాళ్ళు లోయలలో నివసించేటువంటి వారండి. వారి పేరే అమాలేకీయులు, అంటే శూరులైన లోయ నివాసులు. అమ్మో, ఎంత బలమైనటువంటి వారు కదా! శక్తి ఉందో లేదా ఎంత బలం ఉందో, ఎంత ఎత్తు ఉన్నారో మనకైతే తెలియదు. శూరులైన లోయ నివాసులండి. దేవుడు అన్నాడు, నిశ్చయముగా నీ వారందరినీ కలుసుకుంటావు. షూర్లీ యూ షల్ ఓవర్టేక్ దెమ్. నిశ్చయముగా నీ వారందరినీ కూడా కలుసుకుంటావు. దావీదు దేవుని వాగ్దానము పొందుకున్నాడు. వాగ్దానము ప్రకారం పనిచేయడం ప్రారంభించాడండి. బైబిల్లో చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనంలో చూసినట్లయితే వాక్యంలో రాయబడింది కదా, కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్ము వారు ఎత్తుకొని పోయిన దాని అంతటిలో కొద్దిగేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించాను. హల్లెలూయా. ఏది తక్కువ కాకుండా అండి. నీ జీవితంలో ప్రియమైన వాళ్ళరా, ఏదేదైతే నువ్వు కోల్పోయి ఉంటున్నావో నీ జీవితంలో, దావీదు జీవితంలో చూసినట్లయితే కుమారులు, కుమార్తెలు, భార్యలు, దోపుడు సొమ్ము ఎత్తుకొని పోయిన దాని అంతటిని తిరిగి సంపాదించుకున్నాడంట. హౌ? ఏ విధంగా తెలుసా? ఎప్పుడైతే యెహోవా యొద్ద విచారణ చేసి దేవుని వాగ్దానము పొందుకొని ఆ వాగ్దానము దిశగా తను వెళుతూ పని చేయడం ప్రారంభించాడో తను తిరిగి సంపాదించుకున్నాడండి. నీ జీవితంలో కూడా ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో, ప్రభువా నేను చేసిన తప్పులయ్యా, ఇది నేను నీకు వ్యతిరేకంగా పాపము చేయడం వలన, నీకు వ్యతిరేకంగా నేను తప్పు చేయడం వలన నా జీవితంలో ఇది కోల్పోనయ్యా, లార్డ్ ఐ వాంట్ టు రికవర్ ఎవ్రీథింగ్ అగైన్. నా జీవితంలో నేను తిరిగి సంపాదించుకోవాలనుకుంటున్నాను. నీవెప్పుడైతే దేవుని సన్నిధిలో విచారణ చేసి ఆ వాగ్దానము పొందుకుంటావో నీ జీవితంలో నీవు తిరిగి సమస్తమును సంపాదించుకుంటావని. ఇంతకు ఏ విధంగా దావీదు సంపాదించుకున్నాడు? బైబిల్లో చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే ఈ విధంగా రాయబడి ఉందండి. మరియు అమాలేకీయుల గొర్రెలన్నిటినీ గొడ్లన్నిటిని పట్టుకొనెను. ఇవి దావీదుకు దోపుడు సమ్మని జనులు మిగిలిన తమ స్వంత పశువులను ముందుగా వాటికి తోలిరి. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానము కదండి. ఇక్కడ చూసినట్లయితే రాయబడింది కదా, దావీదు వారి కుమారులను మాత్రమే కాదు, కుమార్తెలను మాత్రమే కాదు, భార్యలను మాత్రమే కాదు, పశు సంపదను మాత్రమే కాదు, ఇక ఏదైతే కోల్పోయారో అది మాత్రమే కాదు, వాక్యంలో రాయబడింది కదా, అమాలేకీయుల గొర్రెలన్నిటిని, ఇంకా చూసినట్లయితే ఏమనుందండి, గొడ్లన్నిటిని పట్టుకొని, అంటే తనది కానిది కూడా దావీదు సంపాదించుకున్నాడండి. నేను ఎందుకే వాక్యము ప్రారంభంలో నేను చెప్పాను, ఏమని చెప్పాను? దేవుడు నీ జీవితంలో ఏదైనా నీవు కోల్పోయింది ఇవ్వాలి అనుకుంటే God always give you greater in quality and greater in quantity. నీ జీవితంలో నువ్వు ఏదైతే కోల్పోయావో దేవుడు ఎలా ఇస్తాడో తెలుసా? సంఖ్యాపరంగా ఎక్కువ ఇస్తాడు, నాణ్యత పరంగా ఇస్తాడండి. మన దేవుడు సర్వశక్తిమంతుడు. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చూసినట్లయితే దావీదు జీవితంలో, దావీదు యొక్క బృందము లేదా తన దగ్గర ఉన్నటువంటి సైన్యము జీవితంలో మీరు చూసినట్లయితే వారి కుమారులు, కుమార్తెలు, భార్యలు, పశు సంపద, వారికి కలిగిన సమస్తమును తిరిగి సంపాదించుకున్నారు. అయితే దావీదు జీవితంలో మీరు చూసినట్లయితే వాక్యంలో రాయబడింది కదా, అమాలేకీయుల గొర్రెలన్నిటిని అంట అండి. అంటే అమాలేకు కలిగిన సమస్తమును దావీదు సంపాదించుకున్నాడంట. ఎంత గొప్ప దేవుడు ప్రియమైన వాళ్ళరా. ఇశ్రాయేలు అంటున్నటువంటి మాట, ఇవి దావీదుకు దోపుడు సొమ్ము కాబట్టి వారి యొక్క సొంత పశువులను దావీదుకు ముందుగా పంపించేశారు. అంటే దావీదు కోల్పోయింది మాత్రమే కాదు, ఈవెన్ గ్రేటర్ ఇన్ క్వాలిటీ అండ్ గ్రేటర్ ఇన్ క్వాంటిటీ. తాను కోల్పోయిన దాని అంతటికంటే కూడా దావీదు ఎక్కువగా సంపాదించుకున్నాడండి. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? నీ జీవితంలో కోల్పోయిన సమస్తమును నీవు సంపాదించుకోగలవు. నీ జీవితంలో కోల్పోయిన సమస్తమును నీవు తిరిగి పొందుకోగలవండి. యూ విల్ రికవర్ ఎవ్రీథింగ్ వాట్ ఆల్ యూ లాస్ట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో కోల్పోయిన సమస్తమును నీవు తిరిగి పొందుకోగలవు.
ఏ విధంగా తెలుసా? నీవు ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వచ్చి, ప్రభువా నేను ఈ తప్పు చేశానయ్యా, ఈ పాపము చేశానయ్యా, నా జీవితంలో నేను చేసిన తప్పులను బట్టి, నేను చేసిన పాపములను బట్టి ప్రభువా నా జీవితంలో నేను ఇది కోల్పోయాను ప్రభువా. నీవు ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వచ్చి విచారణ చేసి దేవుని దగ్గర నుంచి నీవు జవాబు పొందుకొని ఆ యొక్క వాగ్దానము పొందుకోవడం ప్రారంభిస్తావో, ఎప్పుడైతే ఆ వాగ్దానము ప్రకారము పనిచేయడం ప్రారంభిస్తావో, నిశ్చయముగా నీవు కోల్పోయిన సమస్తమును నీవు తిరిగి పొందుకోగలవు. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఈ అద్భుతమైన వాగ్దానము మీకు ఇచ్చి ఉంటుండగా, ఎస్, దేవుని సన్నిధిలో కనిపెట్టి వాగ్దానము పొంది ఆ వాగ్దానము ప్రకారం పనిచేయడం ప్రారంభించండి. షూర్లీ యూ షల్ రికవర్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. దేవుడికి సందేశం ద్వారా మీతో మాట్లాడిన కాక. కృపగలిగిన దేవా, దయగలిగిన మా ప్రభువా, నీకు స్తోత్రము నాయనా. తండ్రి, నీ ప్రియ బిడ్డల జీవితంలో మీరు ఒక అద్భుతమైన సందేశం ఇచ్చారు ప్రభువా. నీవు జీవితంలో ఏదైతే కోల్పోయినావో నీవు తిరిగి పొందుకోగలవు అనే అద్భుతమైన సందేశము నీ ప్రియ బిడ్డలకు మీరు ఇచ్చి ఉంటుండగా నీకు స్తోత్రము తండ్రి. వారి జీవితంలో ప్రభువా, ఏ ఏ జీవితాలలో అయితే ప్రభువా ఒకవేళ ఆరోగ్యము, ఒకవేళ విద్య తండ్రి, ఒకవేళ వాగ్దానములు, ఆశీర్వాదములు, ఒకవేళ నా సందేశం వింటున్నటువంటి వారిలో ఒకవేళ సేవకులు ఉన్నట్లయితే, వారి జీవితంలో ఒకవేళ అభిషేకం కూడా కోల్పోయి ఉన్నట్లయితే ప్రభువా, ఏ విధంగా అయితే తిరిగి దావీదు తాను కోల్పోయిన సమస్తమును సంపాదించుకున్నాడు, ఇన్ ద సేమ్ వే నాయనా వారి జీవితంలో ఏదేదైతే కోల్పోయి ఉంటున్నారో ప్రభువా, తను తిరిగి వారి జీవితంలో పొందుకున్నట్లుగా మీరు సహాయం చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. లార్డ్, ఐ ప్రే లెట్ దెమ్ రికవర్ ఎవ్రీథింగ్ వాట్ ఆల్ దే లాస్ట్ ఇన్ దర్ లైఫ్. వారి జీవితంలో కోల్పోయిన సమస్తమును వారు తిరిగి పొందుకుందురుగాక. తండ్రి, నీకు స్తోత్రము నాయనా. తండ్రి, ఈ ప్రార్థనలో ఎవరైతే ఏకీభవిస్తున్నారో తండ్రి, ఒకవేళ వారి శరీరంలో రోగములు ఉన్నట్లయితే, వారి శరీరంలో వ్యాధులు ఉన్నట్లయితే ప్రభువా, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, స్వస్థపరచండి ప్రభువా, అద్భుతములు చేయండి ప్రభువా, మహిమగల కార్యములను మీరు చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కొంతమందికి ప్రభువా ఎడమ వైపు ఛాతి క్రింద ప్రభువా తండ్రి ఏదో ఇరుకు పట్టినట్లుగా ఎప్పుడు అనిపిస్తుంటుండగా తండ్రి, ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి చీకటి శక్తిని ఈ సమయంలో యేసు నామమందు నేను బంధిస్తున్నాను ప్రభువా. తండ్రి, గొంతులో సమస్యల చేత బాధపడుతున్నటువంటి వాళ్ళు, టాన్సిల్స్, నైనా థ్రోట్ ఇన్ఫెక్షన్, రైట్ నౌ ఐ రిబ్యూక్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమందు నేను బంధిస్తున్నాను ప్రభువా. హీల్ దెమ్ లార్డ్. తండ్రి, వారి స్వస్థపరచండి ప్రభువా. తండ్రి, వారి స్వస్థపరచండి నాయన. అయ్యా, వారి స్వస్థపరచుమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ కృపగల హస్తమునకు వారిని నేను సమర్పిస్తుంటున్నాను ప్రభువా. తండ్రి, నీకే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎవరైతే ఈ పరీక్షని ప్రేమించి, ఈ కార్యక్రమము ప్రేమించి తండ్రి వారి కానుకలు ఇస్తున్నారో ప్రభువా, అటువంటి వారందరినీ కూడా సమృద్ధిగా దీవించమని యేసుక్రీస్తు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.